రీసెంట్ గా చూసుకున్నట్టయితే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అనేది బయటకు వచ్చింది, ఏమనుకుంటున్నారు? ఇక తిరుపతి లడ్డు అనేది అది దరిద్రమైన దుస్థితి అన్న. దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల ఒక తిరుపతి లడ్డుని చేప పువ్వు పెట్టేసి ఆ నూనె పెట్టేసి దాన్ని చేయడం అనేది మహా దారుణమైన పాపం. అందుకే దేవుడు ఎక్కడి నుంచో ఒక దిక్కు చూస్తాడు. కర్మఫలం అనేది ఎప్పుడూ ఒకసారి జరుగుతుంటది. మనం ఒకతోన పాపం చేస్తే ఇంకొకతోన కర్మఫలం అనేది ఖచ్చితంగా అనుభవిస్తాం. మనం అది 100% అనుభవిస్తాం. అనుభవించకుండా ఎక్కడికి పోము. ఇది కలియుగం అన్న. ఇది త్రేతాయుగం కాదు, ఇంకే యుగం కాదు, కలియుగం. ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే సమాధానం ఇప్పుడు లడ్డు విషయంలో అనేది మరి పాపం చాలా దారుణం. అందుకే ఘోరాతి ఘోరంగా ఓడిపోయి మరి 11 సీట్లు పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య 11 సీట్లతో ఓడిపోయి, దానికి ప్రతిపక్షం కూడా లేకుండా మరి ఘోరం. మళ్ళీ సిగ్గు లేకుండా జస్ట్ నేను ఇంతకు ముందే చూసిన వాళ్ళ లాయరు ఏదో పేరు ఉంది, ఆయన పేరు, ఆయన పంది కొవ్వు 1400 రూపాయల కిలో ఉంది. ఆ కిలో 1400 రూపాయల కిలో కొని ఎవడబ్బా 350 రూపాయల లడ్డూల కలిపింది ఎవడు అని చెప్పిండు. వానికి కనీసం ఆ మాట అనొచ్చా? అంటే కలిపింది లేని ఆల్రెడీ టెస్టులు జరిగినాయి. అన్ని టెస్టులు చేయించుకొని లైవ్ లో టెస్టులు చేసి అన్ని ఓకే చేసిన తర్వాత అందుట్లో కలిసింది అని చెప్పిన తర్వాత దాన్ని నాశనం పట్టించిన తర్వాత మళ్ళీ దానికి సపోర్టబుల్ గా మాట్లాడితే అది మనుషులు అంటారు? అసలు పద్ధతి కాదు. చేసిందే తప్పు, దానికి మళ్ళీ సపోర్ట్లు, అది పద్ధతి కాదు. దేవుని లడ్డుని భ్రష్టు పట్టించడం అనేది ఘోరాతి ఘోరంగా దారుణం. అది మేము ఇప్పుడు రేపు ఎప్పుడన్నా తిరుపతి పోతే ఆ లడ్డుని తింటే ఇదే గుర్తుకొస్తాం. అందుట్లో కలిసిందో లేదో తెలియదు, కలవంది కూడా తెలియదు చాలా మంది. ఇప్పుడు ఎంతమంది తిన్నారో దేవుని దగ్గరకు పోతే కనీసం ఒక చేపనో ఒక కోడినో ఖాళీ చేతిలో పట్టకపోతేనే ఇంటికి పోయి 10 సార్లు స్నానం చేసి గుడికి పోయే హిందువులం ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే అందరికి అదే ఉంటది. ఒక చికెన్ సెంటర్ ముందుకు పోతే ఇట్లా ముక్కు మూసుకుంటాం గుడికి పోయేటోడు. అట్లాంటిది దేవుని దగ్గరనే తీసుకుపోయి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే మీరు పువ్వులు పెట్టి ఆ దేవుని కాడ నాశనం చేస్తున్నారంటే ఇంకా ఏం పాపం తగులుతుంది అంటే ఇక అది చెప్పుకోవద్దు. మనం అంత ఘోరంగా పాపం తగులుతుంది. కల్తీ జరగడానికి గల కారణాలు ఏమైనా ఉండొచ్చు అన్నమాట? కల్తీ జరగడానికి కారణాలు అంటే కాంట్రాక్టర్లు వీళ్ళు ఇచ్చే ఫస్ట్ టీటీడీకి ఇచ్చిన చైర్మన్లను కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దేవాదాయ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలివి లేకపోవడం, అసలు ఇచ్చే ముందు ఏంది ఏం కథ అనేది ఆలోచన లేకపోవడం, ఎవరికి పడితే వానికి కాంట్రాక్ట్ ఇవ్వడం. ఆ కందిపప్పు శనగపప్పు కానీ ఆయిల్కి కానీ ఒక ఫుడ్కి కానీ అసలు దరిద్రమైంది ఏంటంటే ఫుడ్ కూడా నాశనం పట్టించారు తిరుపతిలో. తినే ఫుడ్ కూడా నాశనం ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు అది. అంత దరిద్రమైన పరిస్థితి. మళ్ళీ మేమే కొట్టినామని డప్పు కొట్టుకుంటారు. ఏం ప్రభుత్వమో ఏందో అర్థం లేదు. దేవుని దగ్గర మాత్రం ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. సో హిందువులకే ఇలాంటి ఘటన జరగడానికి గల కారణాలు ఏమైనా ఉండొచ్చు? హిందువులకు జరగడం అనేది అంటే ఫస్ట్ హిందువులలో యూనిటీ లేకపోవడం. ఇప్పుడు ఏమైందంటే మేమంతా హిందువులేమే అనుకో, నేను కమ్మాసు, నేను రెడ్డిసు, నేను అది, నేను ఇది, నేను అది, నేను ముద్దిరాజు అని చెప్పుకొని తిరుగుతాం. మేము హిందువులం, మేము ఒక బొట్టు పెట్టుకొని తిరుగుతాం. హిందువులు బొట్టు పెట్టుకోవడం మానేసినప్పటి నుంచి దళిద్రాలు స్టార్ట్ అయింది. ఫస్ట్ హిందూ అనే వ్యక్తికి బొట్టు కంపల్సరీ. మనం పుట్టుకనే మనకు బొట్టు. ఆ బొట్టే లేనప్పుడు మనం హిందువు అని చెప్పుకోవడానికి ఏం అర్థం ఉంటుంది మనకు? ఫస్ట్ ఇలాంటివి జరిగినప్పుడు మనం రావాలి రోడ్డు మీదకి వచ్చి అసలు ఏం జరుగుతుంది. మన గుళ్ళ నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ పోతుంది. మనం వేసే రూపాయి కూడా మనం గవర్నమెంట్కి ఇస్తున్నట్టు. మరి గవర్నమెంట్ మన తప్పు జరిగినప్పుడు మనకు అడిగే అధికారం ఉందా లేదా? ఖచ్చితంగా అడగాలి. ఏం జరుగుతుంది ఏం కదా మనం అడగకపోతే ఏం లాభం? ఇళ్ళలో కూర్చొని సోషల్ మీడియాలో షేర్ చేస్తాం, కామెంట్ చేస్తాం, లైక్ చేస్తాం అంటే అది కాదు కదా. సోషల్ మీడియాలోనే వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందా మనకి ఏమన్నా లడ్డు? కాదు కదా. లైవ్ లో తయారు చేయాలి. మనం కూడా అంతే, అందరం కలిసి పోవాలి, ఏదో ఒకటి చేయాలి. మన వంతు సాయం కూడా మనం చేయాలి. దానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా చూడాలి. చూస్తేనే మనకు కూడా అర్థమవుతుంది. ఇంకొకటి యూనిటీ అన్నమాట. యూనిట్ హిందువులలో యూనిట్. సోషల్ మీడియాలో నేను హిందువుని గ్రూప్ పెట్టుకోవడం, బయట ఏదైనా జరుగుతుంటే కూడా ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది అది కనుక్కొని మనం కూడా దానికి తగ్గ మనం కూడా పోరాడాలి, చేయాలి. యూనిటీ ఉంటే ఏదైనా సాధించొద్దాం. యూనిటీ లేకపోవడం ఫస్ట్ వరస్ట్. హిందువులకు యూనిటీ లేదు, 100% లేదు. నేను ఒక హిందువునే చెప్తున్నా కదా, యూనిటీ లేదు. ఇప్పుడు మాకే ఉంటది. రోడ్డు పైన పోతుంటే ఒకడు కొట్లాడుతుంటే ఇంకోటి కూడా వచ్చి అసలు ఏం జరుగుతుందో కూడా అడగడు. వాళ్ళే ఉంటారు. అది పట్టుదల ఉండాలి దేనికైనా. ఇప్పుడు ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ రోడ్డు పైన ఏదైనా జరుగుతుంటే వాళ్ళు వచ్చేస్తుంటారు. మనకు హిందువు ఉంటాడు, కనీసం మన వాళ్ళు ఆగాలి, చూడాలి ఆడ ఏం జరుగుతుంది, తప్పు ఎవరిది ఏం కదా అన్ని అడగాలి. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుని చేసుకుంటున్నాం. ఒకరికి ఓవర్ హెల్ప్ చేస్తేనే ఈ సమాజంలో ముందుకు పోవాలి. నేను పట్టించుకోను, నన్ను నువ్వు పట్టించుకో అంటే ఇంకా
పంది కొవ్వు కలుస్తుంది, రేపు కుక్క కొవ్వు కూడా కలుస్తుంది, రేపు డైరెక్ట్ మటన్ చికెన్ కూడా దేవుళ్ళ గుళ్ళల్లో కూడా తీసుకుపోతారు. ఇక అదే జరుగుతుంది. ఇక దళిద్రం అంతకు మించి ఇంకేం దళిద్రాలు ఉండవు. ఓకే బ్రో. ఏపీలో మనం చూసుకున్నట్టయితే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అనేది బయటకు వచ్చింది. కల్తీ వ్యవహారం అంటే ఇప్పుడు జగన్ చేసే ఫ్రాడ్ 100% జగన్ చేసిందల్లా ఫ్రాడ్ వల్ల 2019 నుంచి 2023-24 వరకు జరిగింది. జరిగిందంటే చంద్రబాబు అదే కదా అడిగేది. చంద్రబాబు గారు అదే అడుగుతున్నారు, ఏ విధంగా ఇట్లా చేస్తున్నారు, ఏం కదా కల్తీ చేస్తున్నారు. కొవ్వు వచ్చేసి జంతువుల కొవ్వు తీసుకొని నెయ్యని ఫ్రాడ్ చేసి 320 రూపాయలకి ఎవరిస్తున్నారు? ఎవరు కదా తీసుకొని ఫ్రాడ్ చేసుకుంటా అంటే మొత్తం తిరుపతి భ్రష్టు పట్టించాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ తిరుపతి లడ్డు అని ఈ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన చైర్మన్ ధర్మారెడ్డి వాడి కొడుకు చనిపోయిన తర్వాత 1 year వరకు ఎవరు తిరుపతి పోయాడు. ఆయన పోకూడదు. ధర్మారెడ్డి ఆయన వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఏమన్నట్టున్నాను జూపాటు బంగ్లా పక్కన ఏదో విలేజ్ అట్లా ఆయన పోయినాడు. పోకూడదు మన అంతా అంటే మన భూమన్న కర్ణాకరు డిస్టిక్ పెళ్లి చేసినారు. అది ఏదో మ్యారేజ్ కి వాళ్ళు కూడా పోతున్నారు. మళ్ళీ అది కరెక్టేనా? తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం రాజకీయ నాయకుల పాత్ర ఉందని మీరు భావిస్తున్నారు? రాజకీయ పాత్ర 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని 100% ఖండిస్తున్నాం. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ పాత్ర ఉందని మా అభిప్రాయం ఉంది. సో అట్లానే కాదు, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది కదా, పథకాలు ఏం నెరవేర్చట్లేదు, అందుకే ఈ కల్తీ అనేది ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త 3 months అయింది, 100 days అవుతుంది వాళ్ళు వచ్చి పథకాలు చేస్తామన్నారు కదా. రేపు దీపావళికి 3 cylinder గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పినారు. రేషన్ తెలంగాణ రేషన్ మందికి అంతమందికి ఉచితంగా చెప్పినారు. బస్సు కూడా చెప్పారు, అది బస్సుది ఉచిత అది కూడా చెప్పాడు. తర్వాత 1500 రూపాయలు 18 to 59 years వాళ్ళకి లేడీస్ కి ఇస్తామని చెప్పినారు. 18 నుంచి 59 year వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పారు కదా. నెక్స్ట్ మంత్ 100% ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పారు చేస్తారు. రోడ్ బడ్జెట్ ఉంది కదా, రోడ్ బడ్జెట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి స్వాహా చేసి మొత్తం నాకేశాడు. ఇంకా ఏమైనా తిన్నికి ఉందా ఆడ? గుడిమేరలో ఏమైనా సాయం 1 కోటి రూపాయలని చెప్పినాడు కానీ ఏమైనా ఇచ్చినాడా? చెక్కు చెప్పిన 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి నేను కూడా చెప్తా, గాలిలో మాటలు చెప్తాడు ఆయన. ఎవరికి ఇచ్చాడు ఏమన్నా? ఈ రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నా కానీ మరి దేవుడిని మధ్యలోకి తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే దేవునికి మధ్య తీసుకొచ్చిన కారణం ఎవరు? మూల కారణం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డు గురించి తీసుకొచ్చి పెట్టిన దానికి ఇదెల్లా జరుగుతున్నాయి. దీని అవగత నిర్మూలనకి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు దీన్ని నిర్మూలన చేసి ఖచ్చితంగా దోషులు ఖచ్చితంగా శిక్షంగా ఇవ్వబోతారని గ్యారంటీ చెప్పగలరు. సో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త చేస్తున్నాడు, ఆయన దీక్ష చేస్తుంటాడు. ఈ జగన్మోహన్ వల్లనే, జగన్మోహన్ మోసానికి లడ్డు వల్ల కల్తీ వల్ల చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రాతినిధ్యం చేస్తున్నాడని చేశాడు. తర్వాత రీసెంట్ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఈ రోజు మార్నింగ్ 10 to 4 వరకు దీక్ష చేస్తున్నాం. సో మరి జగన్ గారే చేసినట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారిదే కదా, మరి విచారణ చేసి ఏదో చేయొచ్చు కదా. మరి దానికి చేస్తున్నారు కదా, ఆల్రెడీ ఎంక్వైరీ పెట్టారు కదా. ఎంక్వైరీ పెట్టారు, రిటైర్ చేతి కాబట్టి ఎంక్వైరీ పెట్టినట్టున్నారు. అది ఆల్రెడీ తేలుతుంది. తేలినప్పుడు అప్పుడు శిక్ష ఖచ్చితంగా పడతారు. ఖచ్చితంగా 100% పడతారు. థ్యాంక్ యూ. అలానా? ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు భావిస్తున్నారా? బాబు ప్రభుత్వంలో కలవలేదు. అది జగన్ ప్రభుత్వం చేసిన పని, కుట్రతో చేసిన పని. జగన్ ఏదో చేసి పెట్టి కూర్చున్నాడు. ఆయన మనుషులు ఉండొచ్చు అక్కడ, ఏదో బాబును బంధం చేయాలని చెప్పి చేస్తున్నాడు. సో జగన్ ప్రభుత్వంలో ఇలాంటి వార్తలు బయటికి రాలేదు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చాకే కదా. దొంగ సార్ జగన్, వాడు అందరికి భయం పెట్టి చేసిన పని అది. ఇప్పుడు ఆయన మనుషులు ఉన్నారు అక్కడ, బాబును బద్నాం చేయడానికి చేస్తున్న పని ఇది. సో ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై మీరు ఏమనుకుంటున్నారు అసలు? కల్చర్ అట్లాంటిది ఏముండదు. బాబు ఉన్నప్పుడు లడ్డు ఎట్లుండే, జగన్ ఉన్నప్పుడు ఎట్లుండే లడ్డు. జగన్ ఉన్నప్పుడు చిన్న సైజ్ అయిపోయింది, నెయ్యి అనేది ఉంటది, ఆ నెయ్యి లేదు, క్వాలిటీ దెబ్బతిన్నది. బాబు ఉన్నప్పుడు ఇప్పుడు తినండి, చూడండి మీరు అన్నాడు, మీరు తినాలి ఫస్ట్, తెలుస్తుంది మీకు. ఈ లడ్డు తయారీలోనే జరిగిన మన నెయ్యిలోని జంతు బొక్కల నుంచి వచ్చిన వ్యర్థాలని కలుపుతున్నారని చెప్పేసి అంటున్నారు. లేదండి, అలాంటి పని చేయడు బాబు గారు చేసిన ఆయనకు రూపాయి తినే అవసరం లేదు. ఆయనకు 10 మంది పిల్లలు లేరు, సంపాదించి 10 మందికి పెట్టే అవసరం లేదు. ఆయనకు ఉన్నాడే ఒక్కడు, ఎంత సంపాదించి పెడతాడు? చాలా ఉన్నకాడికి మస్తుంది ఆయనకు. అందరు ప్రజాసేవ చాలా చేస్తున్నాడు బాబు. జగన్ తీసుకుని అక్కడ అమెరికా అక్కడే పెడుతుందా అంతా, అక్కడ ఎవరిని పెడుతున్నావు? ఈ దేవుళ్ళకు. ఆయన క్రిస్టియన్ మన దేవుని బదనాం చేయడానికి చేస్తున్నాడు జగన్ ఇదంతా. ఆయన దేవుని మొక్కడు ప్రభు, ఆయన ఆ దేవుని మొక్కుతాడు. కాకపోతే చర్చి కడతాడు పైన, ఏముందని కడతాడు వాడు వచ్చి. ఉండేది 4 సంవత్సరాలు, నువ్వు పోతే ఇంకోటి వస్తాడు. నువ్వే కట్టని కాడ ఉన్న గుడి ఇంకులు కొట్టి అంత సీన్ లేదు చేయడానికి కాడ. అందుకే కదా మీ అయ్య పోయిండు, పోయి అలా చచ్చిండు. ఏమంటారు దాన్ని, అడవిలా, దాని పేరు ఏం పేరబ్బా, నల్లమాల అడవిలా పోయిండు. నేను గుడి కడతా అది చేస్తాను, నువ్వు కట్టుకోవాలి, పోయి నువ్వు కూడా పోతావు. అంత లేదు, ఇదంతా బదనాం చేస్తుండ జగన్. బాబుని బదనాం చేయడానికి చేస్తుండే ఇదంతా. బాబు అలాంటి పని చేయడు, ఏం చేయడు.
సో ఈ రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోకుండా దేవుడి మీద పడుతున్నారని చెప్పేసి కొందరు అంటున్నారు. నిన్న బద్నాం చేయడానికి బాబుని బద్నాం చేయడానికి చేస్తుంది ఇదంతా. బోల్ట్ వచ్చింది, అది వచ్చింది, నెయ్యి బాగలేదు, ఇవన్నీ అవసరం అయినకు. ఓన్లీ నీ రాజకీయం నువ్వు చేసుకో. ఎట్లా పబ్లిక్ వచ్చినా నీ పని ఎట్లా చేసినావు? కొండెక్కి కూర్చున్నావు, గుంతల వాళ్ళేసింది నువ్వు. ఎవరు మంచోళ్ళు ఇప్పుడు? బాబే మంచోడు కదా. బాబు చెడుగాడైతే చెడ్డోడైతే బాబుకి ఇలాంటి పథకం ఇయ్యరు. బాబు వచ్చింది కాబట్టి బాబు డెవలప్ చేస్తాడు. చాలా మంచి పని చేసిండు ఆ పవన్ కళ్యాణ్ పెట్టుకొని. ఇంకా సో చంద్రబాబు గారు అమలు చేయట్లేదు పథకాలు అని చెప్పేసి ఇలాంటి వార్తలు ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి కొందరు అంటున్నారు. సో ఇవన్నీ వాడు గంగలో ఉడికిపోయిండు అందరినీ. ఆ పథకం ఈ పథకం అని చెప్పి అందరినీ గంగలో ఉడికిపోయిండు. ఇప్పుడు బాబు కోలుకోవాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇంకా డెవలప్ చేస్తాడు. ఆ ఏరియా మొత్తం చందమామ చేసినట్టు చేస్తాడు. చంద్రబాబు చందమామ అనుకోయి అక్కడ చేసి పెడతాడు. సో మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఏపీలో తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్? తిరుపతి లడ్డు అదొక ప్రసాదము. నాకైతే మనం కొత్తగా ఇది చెప్పను, ఎందుకంటే నేను కూడా రీసెంట్ గా తిరుపతి వెళ్ళొచ్చాను కాబట్టి తిరుపతి గురించి నేను ఏం చెప్పాను. ఎందుకంటే దేవునికి మహాప్రసాదం కాబట్టి ఆ ప్రసాదం పైన ఏం కామెంట్ చేయలేదు. అంటే మరి కల్తీ జరిగిందని అంటున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్? పైన ఏమైనా జరిగింది అంటున్నారు కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా కొంచెం చూడాల్సిందిగా ప్రజలకు కొంచెం బాగుంటుంది. ఏమైనా ఉన్నా కానీ ఏమైనా కల్తీ జరిగినట్లుంటే ప్రభుత్వం బాగా ఇది చేసుకోవాలని చెప్తాను. సో ఈ కల్తీలో, తిరుపతి లడ్డు కల్తీలో రాజకీయ నాయకుల పాత్ర ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారు? రాజకీయ నాయకుల పాత్ర అంటే ఏం చెప్పలేము. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం తీస్తుంది బయటికి. అది ఎంతవరకు నిజము అబద్ధం అనేది మనకు తెలియదు. ఫస్ట్ ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం తేడా ఉంటుంది కాబట్టి దానిపైన ఏం సమర్థించలేను. నా వరకు దేవుని ప్రసాదం కాబట్టి ఏం చెప్పలేము.